గైస్ నేను ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఒక 30 డేస్ ప్రోగ్రామ్లో ఒక డే 7 ఈరోజు మనం ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలానే డిస్క్రిప్షన్లో మాక్ టెస్ట్లు లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే ఉపయోగించుకొని డైలీ మీరైతే ప్రాక్టీస్ చేయండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాసిస్. కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ. కచ్చనాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కూకీ. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. డిఓ నాయక్ రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీస్. మాంగల్ పాండే, ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 45,000 2,00,000. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మంగల్ పాండే. దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పోషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి పెంచింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి.
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. MDM, PDS, AWCలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం. భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలకు పెరిగినది. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కువైట్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 31/12/1600. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 15 సంవత్సరాలు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 4. స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జిబ్రాల్టర్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకొని దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బార్తిలోమియో డయాజ్. కేఫ్ ఆఫ్ స్మార్ట్కు కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాన్ 2. కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్పెయిన్. వాస్కో డి గామాకు కేఫ్ ఆఫ్ గుడ్ హాఫ్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్దుల్ నజీబ్ అండ్ మజీద్. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1498 మే 17. వాస్కో డి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జామెరిన్. అల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1510. పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నీనా డా కున్హా. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో
ముంచి చంపి డైను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీనా డా కున్హా. అల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జెస్టోన్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్సిస్కో జేవియర్. 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. చివరి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జియో కాస్ట్రో. పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ టూల మధ్య వివాహం జరిగిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1661. మొదటి నౌకాయానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హాకిన్స్.